హాయ్ అందరికి. ఇవాళ నేను చికెన్ పకోడీ చేసిన. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఈ చికెన్ పకోడీ అయితే నాకు చేయడం రాదు, ఇదంతా మా తమ్ముడు స్టైల్ అనమాట. ఇంకా తను ప్రాసెస్ చెప్తే నేను చికెన్ కలిపిస్తే ఇంకా తను చేసిందనమాట. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం ఎలా చేసుకోవాలో. ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్, అందులో మన టేస్ట్ తగ్గ కారం, సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత కార్న్ఫ్లోర్ పిండి, కొద్దిగా నిమ్మకాయ, ఆయిల్ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 ఎగ్ వేసుకొని కొద్దిగా కార్న్ఫ్లోర్ పిండి వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ పైన కొద్దిగా ధనియాల పొడి చల్లుకొని అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.